జియోసైన్స్ ఇంజనీరింగ్ ఛానల్కి స్వాగతం. ఇవాళ మనం తెలుసుకోబోయే వీడియో ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించింది ఆర్టికల్ 22 అంటే ఏంటి. ఇప్పుడు మీరు ఒక భూమి లేదా ఒక ప్లాట్ కొనాలనుకుంటే లేదా ఒక భూమిని రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే అది రిజిస్ట్రేషన్ అవ్వకపోతే ఎందుకు అవ్వట్లేదు అనే విషయం తెలుసుకోవడం కోసం ఈ ఆర్టికల్ 22 గురించి తెలుసుకోవాలన్నమాట. అయితే ఇదేంటంటే ఆర్టికల్ 22 అంటే ఏంటి, రెవెన్యూ డిపార్ట్మెంట్కు దీనికి సంబంధం ఏంటి అనే విషయాలు మనం ముందు తెలుసుకుందాం. అయితే ఎలాంటి భూములు ఈ ఆర్టికల్ 22 కిందకు వస్తాయో కూడా తెలుసుకుందాం. ఇది భారతదేశంలో ఉన్న రాజ్యాంగంలో ఆర్టికల్ కాదు. ఇది కేవలం ఏంటంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మాత్రమే అమల్లో ఉంది. ఇది రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908లో సెక్షన్ 20D కింద దీన్ని చెప్తారనమాట. ఈ సెక్షన్ ప్రకారం కొన్ని రకాల ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయకూడదని ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఇందులో రెవెన్యూ డిపార్ట్మెంట్ పాత్ర ఏంటి అంటే ఒక లిస్టుని తయారు చేస్తారనమాట. ఏ భూములు రిజిస్ట్రేషన్కి అనుకూలంగా ఉంటాయో, రిజిస్ట్రేషన్కి అనుకూలంగా ఉండవు అనేది. అయితే రెవెన్యూ అధికారులు ఏం చేస్తారంటే ఆ స్థలాన్ని పరిశీలించి వాటికి చట్టపరంగా ఏమైనా సమస్యలు ఉన్నాయేమో చూసుకుని అలా ఉంటే కనుక వాటిని ప్రొహిబిటెడ్ లిస్ట్ కింద లేదా ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ లిస్ట్ కింద ఒక తయారు చేస్తారనమాట. చేసి దీన్ని ఏం చేస్తారంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్కి ఇస్తారు. అయితే ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మనం సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తాం. వెళ్ళినప్పుడు అక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునే భూమి కనుక ఆ లిస్ట్లో ఉంటే అప్పుడు మీ రిజిస్ట్రేషన్ అయిపోతుంది అనమాట. అయితే దీనికి ఉదాహరణలు కొన్ని ఉన్నాయి. అలాగే ఆర్టికల్ 22A కిందకి రాని కూడా కొన్ని భూములు ఉన్నాయన్నమాట. సో రానివి ఏంటంటే ప్రభుత్వ భూములు, అసైన్ ల్యాండ్స్, తర్వాత వక్ఫ్ ప్రాపర్టీలు, తర్వాత ఎండోమెంట్ భూములు, అలాగే కోర్టు కేసులు నడుస్తున్నవి, అలాగే ల్యాండ్ గ్రాబింగ్ సంబంధించిన కొన్ని భూములు. ఇలాంటివన్నీ ఏంటంటే వాటిల్లో భూమి కొనుగోలు చేస్తే ఖచ్చితంగా మీకు రిజిస్ట్రేషన్ అవ్వదన్నమాట. కాబట్టి అది చెక్ చేసుకోవాలి మీరు ఫస్ట్. దానికోసం ఏం చేయాలంటే మీ భూమి యాప్లో కానీ లేదంటే మీ భూమి ధరణి లేదా ధరణి కానీ వెబ్సైట్కి వెళ్ళి వాటిలో సెర్చ్ చేసుకుంటే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అందులో టైప్ చేసినప్పుడు అది ఆర్టికల్ 20 కిందకి వస్తుందా రాదా అనేది తెలుస్తుంది అనమాట. సో అలాగే మీరు కావాలంటే దగ్గర ఉన్న సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. లేదంటే మండల రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళినా అక్కడ కూడా మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ల్యాండ్ డీటెయిల్స్ ఇస్తే ఆ సర్వే నెంబర్ ప్రకారం అది ఆ లిస్ట్లో ఉందా లేదా అనేది తెలుస్తుంది అనమాట. ఒకవేళ ఆ లిస్ట్లో ఉంటే కనుక అది మీకు రిజిస్ట్రేషన్ అవ్వదు. ఒకవేళ అందులో లేకపోతే కనుక మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇది సరైన డాక్యుమెంట్లు అవన్నీ మొత్తం వెరిఫికేషన్ జరిగిన తర్వాత మాత్రమే మీకు రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది అనమాట. అయితే ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా ఆర్టికల్ 22లోంచి కొన్ని భూముల్ని మినహాయించిందనమాట. అదేంటో వచ్చిన వీడియోలో చెప్పుకుందాం. థ్యాంక్ యూ.